పండబట్టినప్పుడు ఇది ధర్మము కాదని మీలో ఒక్కరైనా మెదులు తెలిపితిరా? తమ్ములు కొట్టినప్పుడైనా తమ్ములు నోరు మెదిపితిరా? ఆలిని వలిగా పెట్టినప్పుడు ఈ మగమును మరకముతో మత్స్యంతము కొట్టి తట్టుకున్నవాడును నేను. ఈ పంచాయపై నీకేం అధికారం ఉన్నదని అర్జునుడైనా అన్ననడిగిన చతుర్వేద పురుషార్థములో రాజప్రచారి అయిన దానను దయారహితముగా పొందమొట్టినప్పుడు ఇది అమాంసం ఉన్నవాడు ఒక్కరూ లేరు. నేను కంటే ఇది మాయా దురోధనమైనది. ధర్మజుడే గెలిచిన ధర్మమే జయించినది, ధర్మమే జయించినదని మీరందరూ జయించాలనుకుంటుండేవారు కాదా? పాండవ పక్షపాత బుద్ధులతో ధర్మదేవతను ఖండించి అధర్మ దేవతను సమయమున నా పూర్వమిత్రుడు ఈ కర్ణుని సూతకుల ప్రసూడని ఎదరి వరపరిష్కారము చేసిన ఆ దుర్బోధనకు బుద్ధి చెప్పడికి నాడు నన్ను అతిథిగా ఆహ్వానించి ప్రవచించిన పంచపత్రిక పాంచాలిపై పగ సాధించింది దీని అంతయే గాని నా పితృదేవ దయార్థమై ఎంగిలి కూటికి ఆశపడిన అల్పడును కాను. అందులో చూతార్చిత ముగుత్తమపై చిత్తమసుకు అతపడును కాను. నా హృదయ జ్వాల ప్రతి రూపమే ఆ ప్రతి కారణాలయే ఈ ప్రాంతాన్ని ఆవరించినది. మర్మ ధర్మములతో పక్షపాత బుద్ధులతో పాత కర్మములతో మనుగడ సాగించు మాట్లాడు అనర్హులు. మీరు ఇతర ఉల్లాసములు కట్టిపెట్టండి, కూర్చోండి. బానిసలకి అహంభావమా? నీ కన్నుతుడనే నీ భార్యను స్థలాపంచగాక. సోదరా దుశ్శాసన సూచితగా నేను ఏమంటే
సుతథండా కడలతో ఊపించి అన్ని సైగబేతిరా ఈ చంద్రుడి సగరమందు